భారత క్వాంటం టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతోంది. ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 14న ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో 2 కీలక క్వాంటం టెస్ట్ బెడ్లను ప్రారంభించనున్నారు. గన్నవరంలోని వేద టవర్స్, రాజధానిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ క్యాంపస్ లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టంలో దేశంలోనే క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవనుంది. అమరావతి క్వాంటం వ్యాలీలో భాగంగా వస్తున్న ఈ కేంద్రాలతో రాష్ట్రంలో నూతన సాంకేతికత శకానికి నాంది పడనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు 1S 1Q పేర్లతో 2 వేర్వేరు క్వాంటం టెస్టింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీలను ఆవిష్కరించనున్నారు. ఈ కేంద్రాల ద్వారా క్వాంటం కంప్యూటర్ హార్డ్వేర్ ను పరీక్షించి సర్టిఫై చేసే అత్యంత కీలకమైన సామర్థ్యం అమరావతి క్వాంటం వ్యాలీకి లభిస్తుంది. మేథర్ టవర్స్ లో క్యూబిటెక్ సంస్థ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో మరో కేంద్రం ఏర్పాటవుతోంది. -273 డిగ్రీల సెంటీగ్రేడ్ అతి శీతల ఉష్ణోగ్రతలో పనిచేసే ఈ మినీ క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్లు క్వాంటం ఉపకరణాల తయారీ, పరిశోధనలో కీలకం కానున్నాయి. ముఖ్యంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఫెసిలిటీని ఓపెన్ యాక్సెస్ పద్ధతిలో అందుబాటులో ఉంచుతారు. దీనికి క్వాంటం ఉపకరణాలు తయారు చేసే కంపెనీలు, పరిశోధకులు, విద్యార్థులు, నిపుణులు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ 2 క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీస్ తో పూర్తిగా స్వదేశంలో తయారయ్యే ఉపకరణాలను వినియోగించడం విశేషం. మేథర్ టవర్స్ లో క్యూబిటెక్ సంస్థ 1Q పేరుతో టెస్ట్ బెడ్ ను ఏర్పాటు చేయగా, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 1S పేరుతో సూపర్ కండక్టర్ టెక్నాలజీతో మరో టెస్ట్ బెడ్ ను నిర్మించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, DRDO వంటి దేశంలోని అగ్రగామి సంస్థలు పూర్తిగా సహకారం అందించాయి. ఈ చారిత్రాత్మక ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేషనల్ క్వాంటం మిషన్ అధికారులు, IIT ప్రొఫెసర్లు, క్వాంటం రంగంలో పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు, ఇన్నోవేషన్ స్టార్టప్ ల ప్రతినిధులు, రీసెర్చ్ స్కాలర్స్ హాజరు కానున్నారు. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలు, కాలేజీల నుంచి సుమారు 1,50,000 మంది విద్యార్థులు వర్చువల్ గా ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది రాష్ట్ర యువతలో సాంకేతికత విద్య పట్ల ఆసక్తిని మరింత పెంచుతుందని భావిస్తున్నారు.